ఏంది రమ్మన్నావు? ఏం లేదురా, కొంచెం మాట్లాడదామని రమ్మన్నా. నాకు ఒకటి అర్థం కాదురా, ఉదయం లేవగానే పనికి వెళ్తే బ్రతుకున్నామని, రాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ పనికి బ్రతుకున్నామని, ఏంటో ఏమోరా, ఇంట్లోనే ఉండిపోయే రోజులు కరోనా రోజు. నెల సంపాదన వస్తేనే ఇల్లు గడవని పరిస్థితులు, ఏ సంపద లేక ఏడుస్తున్నారు గడిపారా. అదంతా మనకెందుకు, ఇవాళ వస్తుంది రేపోతుంది. కరోనా గురించి నువ్వు టెన్షన్ తీసుకో, ఇంటికి పోయి ఆరామ్సే తిని వండుకో. ఏమోరా, నాకు భయం అవుతుంది. ఆ కరోనా అంటే ఏందేమో కానీ అందరం ఉంటామో పోతామో తెలవడం లేదురా. సరే మరి తిన్నవారా? ఏడా ఇంకా తినలేను. సరే మరి పని ఉంది, సరదా. సరే మరి ఫోన్ చేస్తా లేపు. ఓకే. పెళ్లి చూసిన నిశ్శబ్దం. రేపటి నుండి లాక్డౌనా? అమ్మా బాబాయ్, రేపటి నుంచి లాక్డౌనా? అమ్మా, లాక్డౌన్ ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? కిరణ్, రేపటి నుంచి లాక్డౌన్ అంట, అన్ని బంద్ అవుతాయి. సామాన్ దుకాణాలు ఇంట్లో ఏమైనా సామాన్ ఉన్నాయా? ఏం లేవు కదా. సరుకులు పెట్టి తీసుకొద్దాం. 15 రోజులు అంట, మళ్ళీ 15 రోజులు ఏం లేకపోతే ఉంది వేద్దామా? స్టాప్ కదండి. సరే ఇంత 15 రోజులు అయింది కదా లాక్డౌన్ తగ్గలేదు. ఇంట్లో సరుకులు ఏం లేవు. లాక్డౌన్ నుంచి సరుకులు తెద్దామన్నా ఏం తెద్దామన్నా పైసలు, ఎవరిని అడిగినా పైసలు వస్తలేదు. 10 రూపాయలు ఉన్నాయి, ఎవరిని అడగాలి? నా ఫ్రెండ్ గారు విక్రమ్ గారు ఉన్నాడుగా, నన్ను అడుగుదాం. 15 రోజులు అయింది, వాడు కూడా ఏమనుకుంటున్నా. హలో వికీ, ఏడున్నారా? దీనికి రారా, కలుద్దాం ఇంకోసారి పని. ఓకే. ఏంటి రమ్మన్నావు? ఎలా ఉన్నారా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏమరా 15 రోజుల నుంచి ఫోన్ లేదు, లాక్డౌన్ జరిగినప్పటి నుంచి? ఇక ఇంట్లో పని ఉండే, అలా బిజీ అయిపోయింది. మరి నువ్వేంది, నువ్వన్నా ఫోన్ చేయలేవు, ఏం లేదు? అరే లాక్డౌన్ అంటారు కదా, ఏం చేస్తాం ఇక, బయట పోలీసు వాళ్ళు ఉన్నారు, అటు తిరుగుతారని చెప్పేసి కాదు ఇక ఫోన్ చేయలేదు. ఏం లేదా, ఇప్పుడు 15 రోజులు అయింది కదా లాక్డౌన్. 15 రోజులు అనుకుంటే 15 రోజుల మంది డబ్బులు ఉండే. ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళని అడిగిన, వీళ్ళనైనా అందరిని అడిగిన, ఫ్రెండ్స్ని అందరిని అడిగిన, ఎవరు ఇస్తలేరు. ఎవరిని అడగాలని అర్థం కాక నిన్ను అడిగింది. రాబోయే నువ్వు నాకు ఎట్లయినా నీకు తెలిసిరా నా కష్టం గురించి, కొంచెం డబ్బులు సాయం కావాలా. డబ్బు విషయంలో నన్ను అడగదు. అరే ఎందుకు రా అట్లంటూ? ఈ లాక్డౌన్లో డబ్బు అరే నీకు ఇస్తారా భయ్? లాక్డౌన్ అయిపోయినాక ఇస్తా, కంపల్సరీ ఇస్తా. ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి, మా ఇంట్లో ఏం తెచ్చుకుందామన్నా, ఎలా ఉందామన్నా పరిస్థితి లేకుండా 10 రూపాయలకే వచ్చింది. అది రూపాయి కూడా లేదు. ఇప్పుడు నా తడ కూడా డబ్బు లేదు, అమౌంట్ లేదు. ఇప్పుడు నేనే వేరే వాళ్ళకి అడగాల్సి వస్తుంది. దగ్గర డబ్బు లేదు సుమన్. డబ్బు విషయంలో నన్ను అడగదు, వేరేది ఏదైనా అడుగు కానీ డబ్బు ఒకటి అడగదు. ఇంకేరా? సారీ సుమన్, డబ్బు సరే లాక్డౌన్ అయిపోయి నీకు ఇస్తారా? నీకు డబ్బులు లేదు సుమన్. సరే మరి నాకు వెళ్తున్నా. సరే మరి సుమన్ జాగ్రత్త. లేకలే కడిగింది సుమన్ డబ్బు.
మిస్ అయిపోయింది. ఉంచుకొని కూడా అనవసరం చేయాలి. ఫ్యూచర్లో మనకు కూడా ఇలా ఎవరు సాయం చేయకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. మిస్ అయిపోయింది. తప్పంత నాది. నా బెస్ట్ ఫ్రెండ్కి నేనే సాయం చేయకపోతే ఎలా? ఆమె నాకే కోపం వస్తుంది. ఇంద్ర విక్రమ్ గారు డబ్బులు ఇస్తాడని అనుకున్నా కానీ ఎవరిని అడిగినా ఎవరు ఇస్తలేరు. ఎవరిని అడగాలి? ఇలా బతుకుతామో ఏమోరా, బతుకున్నా చచ్చేలా ఉన్నాం. నీ పయనమే ఆగిందిలా. లాక్డౌన్ రాకముందు తిరిగినాం, తాగినాం, ఎంజాయ్ చేసినాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు సాయం చేయలేదు అనుకుంటా. ఈ కరోనా ఎంజాయ్ బతికేలానే ఎవరు సాయం చేస్తుంది. నా బతికి బతుకుతా. ఏమైందిరా? జ్వరం వచ్చిందా? హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ బంద్ ఉంది మరి, లాక్డౌన్ కదా, డాక్టర్ హాస్పిటల్ ఒప్పుకోలేదు. డాక్టర్ రాడంట, అన్న హాస్పిటల్ బంద్ అంట. ఈ లాక్డౌన్లో హాస్పిటల్ తెరిచలేదు, మెడికల్ తెరిచలేదు. వెళ్ళారా నీకు చూపిద్దామన్నా హాస్పిటల్ తెరిచలేదు. హాస్పిటల్ జ్వరం వచ్చినప్పుడు బతుకుందా ఏం తెలియదు. దాన్ని బతుకున్నా చచ్చినట్టే ఉందమ్రా. ఎందుకు చచ్చిపోతావురా? నేను ఉన్నా నీకు, నేను చూసుకుంటా. ఇలాంటి రోజులు వస్తాయని నా జీవితంలో ఎన్నడూ అనుకోలేను. కానీ మళ్ళీ లాక్డౌన్ తొలగించారు. అప్పుడు తెలిసింది డబ్బు విలువ అంటే ఏంటో తెలిసింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలేరే. కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు మా అమ్మ నాలో ఉంది. ఆ ధైర్యం అంతా మా అమ్మది. నా తమ్ముడు కూడా, వాడే నాకు మీద ధైర్యం. ఈ ఫ్రెండ్స్, ఈ సొసైటీ ఎవరు నాకు సాయం చేయలేదు. నా బతుకుని బతికినా. కాబట్టి
ఈ లాక్డౌన్లో పడిన కష్టాలు ఎవరికి రావద్దని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కరోనా అనే టైటిల్ తోటి మీ ముందుకు వచ్చిన నా యొక్క చిన్న ప్రయత్నం చేసిన అందరికి నచ్చుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏం నచ్చుతుంది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. విక్రమ్ గారికి, శరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు. మీకు అందరికీ నచ్చుతుంది.